ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ ఉక్కు కానీ, మరి అమరావతి నగరానికి కానీ, రైతులకు ఇచ్చే డబ్బు కానీ, 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, ఇవన్నీ కేవలం రాష్ట్రం నడుస్తుందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం నడుస్తూ ఉంది. మరి ఇంత కూటమికి వేసినందువల్ల మనం లబ్ధి కలుగుతుందా లేదా? మనం ఆ రోజు ఇచ్చి 1000కో 1500కో కక్కుతుపడి ఇవాళ ఓట్లేస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ మీకు మంచి చేసేదని అడుగుతూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈ వచ్చిన సంవత్సర కాలంలో రైతులను ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం కావాలి. ఇవాళ ఆయన 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు ఆయన పడి కష్టాన్ని మీరు గుర్తించాలి. అసలు డబ్బు లేదు ఓ పక్కన, అయినప్పుడు కూడా ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మీ ఖాతాలో జమ కడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వాన్ని మీ ఆశీస్సులు ఇవ్వాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించాలి. అంతేగాని అది మానేసి తిడితే చంద్రబాబు నాయుడు తిట్టాడు లేదా పవన్ కళ్యాణ్ తిట్టాడు అనుకుంటే మనల్ని తిట్టినట్టాళ్ళు. ఇవాళ మనం పనిచేసి ప్రభుత్వాన్ని ఆదరించకపోతే రేపొద్దున్న రాబందులు రాజ్యం వెళ్ళే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు చూసాం. మరి అలాంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుకోవాలి. మీరు ఏ పార్టీని ఎన్నుకున్నా, ఎవరిని ఎన్నుకున్నా మనకు పనిచేసే నాయకులు ఎన్నుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసి సంవత్సర కాలం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ ఏం చేశారని మనం చూసాం. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని నిరంతరం మరి రైతులను ఆదుకునే ప్రభుత్వం, మరి ఉద్యోగాలు లేని నిరుద్యోగులను ఆదుకునే ప్రభుత్వం, పేదలను ఆదుకునే ప్రభుత్వం, బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఇవాళ ఎవరు కూడా చేయూతనివ్వండి, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచి సలహాలు ఇవ్వండి, వాళ్ళ కుటుంబం బాగుపడే విధంగా ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి బంగారు కుటుంబాలను కూడా తయారు చేయమని చెప్పి అధికారులని ఆదేశించడం, రాజకీయ నాయకులు అధికారులు కలిసి మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరినీ కూడా ఇవాళ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని 10 మంది చెప్పాలి. చేసిన మంచి పని ఎదర పార్టీలు మంచి పని కూడా చెడ్డ పనిగా వక్రీకరిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సంవత్సర కాలం అయింది కదా, మనం దోచుకున్న అన్నీ మర్చిపోయారు. మళ్ళీ మనం రోడ్డు ఎక్కినా మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ పలకరింపులకి లేకపోతే మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తే మనకు ఓట్లు వేస్తారని పిచ్చి భ్రమల్లో రాబోయే రోజుల్లో మళ్ళీ మేమే నెగ్గుతాం, మీ సంగతి చూస్తామని అధికారులు ఇప్పుడు నుంచి ఎప్పుడైనా చేసి మరి అధికారులు మనకి తోడ్పడకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరొక జన్మంటూలో కూడా మరి అతను ముఖ్యమంత్రి అవుతాడని అయితే ఆలోచన ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే